అందరూ చెప్తారు, చెప్పగలరు. హల్లెలూయా. எவ்வளவு வேதத்தை படிக்க முடியுமோ அவ்வளவாய் நாம் வேதத்தை படிக்க வேண்டும். ఎంతగా మనము దేవుని యొక్క గ్రంథము చదవగలమో అంతగా మనము దేవుని యొక్క గ్రంథమును చదవవలెను. ஒவ்வொரு வசனத்திலையும் ஒரு ஆசீர்வாதம் இருக்கிறது. ఒక్కొక్క వాక్యములో ఒక ఆశీర్వాదం ఉన్నది. அந்த వసనத்தை நாம் விசுவாசிக்கும் போது, ఆ యొక్క వాక్యమును మనం విశ్వసించుచున్నప్పుడు அந்த వసనத்தில் இருக்கிற ఆశీర్వాదం நம்முடையதாய் மாறுகிறது. ఆ యొక్క వాక్యములో ఉన్న ఆశీర్వాదములు మనలోకి వచ్చుచున్నది. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. పరలోకం ఎక్కడ இருக்கிறது? పరలోకము ఎక్కడ ఉన్నది? పిల్లలు చెప్పండి. పరలోకం ఎక్కడ ఉంది? అమెరికా దగ్గర, జపాన్ అవతల, ఆఫ్రికా దగ్గర, ఆస్ట్రేలియా దగ్గర. సరే, సియోన్ ఎక్కడ ఉంది? సియోన్ ఎక్కడ ఉంది? పాకిస్తాన్ బార్డర్. இந்த உலகமும் இந்த வானமும் எல்லாம் அழிந்து போகும். ఈ యొక్క ఆకాశము ఈ యొక్క భూమి అంతే కూడా నశించిపోవును. సియోను புதிய எருசலேமு పరలోకం தான் நிலைத்திருக்கும். సియోను నూతన యెరూషలేము పరలోకం మాత్రమే నిత్యానిత్యము నిలుచును. పరలోకத்தில் ఎత్తனை ఇடம் இருக்கிறது? పరలోకంలో ఎన్ని స్థలములు ఉన్నవి? 4. చెప్పగలరా? వాయిస్ చెప్పాలి, అప్పుడే నాకు సంతోషం. వాయిస్ చెప్పాలి. పరలోకంలో ఎన్ని స్థలాలు ఉన్నాయి? 4. అక్కడ చెప్పారు కాబట్టి 4 అంటాడు. అక్కడ 5 అంటే 5 అంటాడు. సరే, 4. వాళ్ళు 4 చెప్పారు, వీళ్ళు 4 చెప్పారు. సరే, ఆ 4 ఏంటి చెప్పు. లే 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 ఆ 4 ఏంటి? సియోన్ ఫస్ట్ ఏంటి? సియోన్. రెండవది ఏంటి? నూతన యెరూషలేము. మూడవది ఏంటి? నూతన ఆకాశం. చివరిగా ఏంటి? నూతన భూమి. ఇదంతా కలిపి దానికి పేరేంటి? ఈ 4 కలిపి దానికి పేరేంటి? పరలోకం. సరే, పరలోకం వెళ్ళడానికి ఆశగా ఉన్నవారు ఒక హల్లెలూయా చెప్పండి. జాగ్రత్తగా వినాలి. పరలోకం వెళ్ళాలి, పరలోకం వెళ్ళడానికి నేను ఆశగా ఉన్నాను, పరలోకం నాకు ఖచ్చితంగా కావాలి అనేవాళ్ళు ఒక్కసారి కూడా హల్లెలూయా చెప్పండి. లేదు, నాకు నరకం పోవాలి, అదే బాగుంటుంది, నరకం చూడాలి, నరకం వెళ్ళాలి, అక్కడే ఉండాలి అనేవాళ్ళు ఒక హల్లెలూయా చెప్పండి. వద్దా? పిల్లలు అది కూడా చేశారు. పిల్లలు అంద విషయంలో కూడా పేసినారు. పిల్లలు ఆ యొక్క విషయం గురించి కూడా మాట్లాడి ఉన్నారు. జెబికర్தை పట్టి పేసినారు. ప్రార్థన గురించి మాట్లాడి ఉన్నారు. నో టైమ్ టు ప్రేవా. ఏం చెప్పారు? ఐ am busy. There is no time. I have no time. I am busy. I have no time. అది చెప్పేటప్పుడు మీరు మైక్లో చెప్పింటే బాగుంటుంది. మీరు మైక్ లేకుండా చెప్పారు. అది ఏం చెప్పారండి మీకే తెలుసు. అందరికీ అది అర్థం కాలేదు. I have no time. I am very busy. ஜெபிக்க வேண்டும் என்பதனுடைய நோக்கத்தை அந்த நிகழ்ச்சி நமக்கு அருமையாக விளக்கிய ఆ యొక్క ప్రార్థన చేయవలసిన ఆ యొక్క వర్తమానను మనకు చక్కగా తెలియజేసి ఉన్నారు. ట్యూషన్కి టైం இருக்கிறது, ట్యూషన్కు టైం ఉన్నది, ఎగ్జామ్కి టైం இருக்கிறது, ఎగ్జామ్కు టైం ఉన్నది, టూర్ போகிறதுக்கு టైం இருக்கிறது, టూర్కి వెళ్ళడానికి టైం ఉన్నది. స్కూల్లో టూర్ వచ్చా పోறவங்கலாம் హల్లెలూయా சொல்லுங்கள். స్కూల్లో టూర్కి వెళ్ళాలంటే వెళ్ళే వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మీ స్కూల్లో టూర్ వెళ్ళరా? బెంగళూరు వెళ్ళరా? ఏం స్కూల్ రా అది?
ఆ ప్రిన్సిపల్ పేరేంటి? అన్ని స్కూల్లో ఏముంటుంది? టూర్ తీసుకెళ్తారు. సరే, అబ్బో అన్నిటికీ టైం ఉంటాయి. ఎల్లத்துக்கும் நமக்கு நேரம் இருக்கிறது. అన్నిటికీ మనకు సమయం ఉన్నది. జపిக்கிறதுக்கு మాత్రం தான் நமக்கு நேரம் இல்லை. మనకు ప్రార్థన చేయటకు మాత్రమే సమయం ఉండదు. இந்த సండే స్కూల్ நமக்கு పరలోకத்தை பற்றி நினைவுபடுத்துகிறது. ఆ యొక్క సండే స్కూలు పరలోకం గురించి మనకు చెప్పుచూ ఉన్నది. జపిக்கிறவர்கள் தான் போவார். ఆ యొక్క ప్రార్థన చేయవారు మాత్రమే వెళ్ళెదరు. కర్తరుடைய வருகையிலே జపిக்கிறவர்கள் தான் போவார்கள். దేవుని యొక్క రాకడలో ప్రార్థన చేయవారు మాత్రమే వెళ్ళెదరు. தினமும் 10 நிமிஷம் ஜெபிக்கிறேன் என்று சொல்கிற பிள்ளைகள் உங்கள் கரங்களை உயர்த்தி காட்டுங்கள். ప్రతి దినము 10 నిమిషాలు ప్రార్థన చేస్తానని చెప్తున్న పిల్లలు దయచేసి మీ యొక్క చేతులను ఎత్తండి. వెనకాల బాయ్స్ కొంతమంది దినము நான் 10 నిమిషం జెబిக்கிறேன். ప్రతి దినము నేను 10 నిమిషాలు ప్రార్థన చేస్తాను. జెబిக்க வேண்டும். ప్రార్థన చేయవలెను. జెబిக்க வேண்டும். ప్రార్థించవలెను. జెబిக்கிறவர்கள் பரலோகத்தில் இருப்பார்கள். ప్రార్థన చేయువారు పరలోకంలో ఉండెదరు. జెబిக்கிறவர்கள் வருகையிலே எடுத்துக்கொள்ளப்படுவார்கள். ప్రార్థన చేయువారు దేవుని యొక్క రాకడలో ఎత్తబడెదరు. జెబిக்கிறவர்கள் ఎక్కాల శబ్దం కేட்கும். ప్రార్థన చేయువారు దేవుని యొక్క బూర శబ్దం వినెదరు. జెబిக்கிறவர்கள் தான் பரிசுத்தமாக்கப்படுவார்கள். ఆ యొక్క ప్రార్థన చేయువారు పరిశుద్ధులతో కూడా ఉండెదరు. పరిశుద్ధపరచబడతారు. పరిశుద్ధపరచబడెదరు. జెబిక அவங்களுக்குள்ள ஒரு பரிசுத்தம் உண்டாகும். ప్రార్థన చేసి వారిలో ఒక పరిశుద్ధత ఏర్పాటు అవుచున్నది. நீங்கள் ஜெபிக்கும் போது ஆண்டவர் உங்களை பரிசுத்தமாக்குவார். మీరు ప్రార్థన చేయుచున్నప్పుడు దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరచును. நீங்கள் ஜெபிக்கும் போது அந்த பாவம் உங்களை விட்டு போய்விடும். మీరు ప్రార్థన చేయుచున్నప్పుడు ఆ యొక్క పాపము మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవును. ஜெபிக்கும் போது அந்த இருள் உங்களை விட்டு போய்விடும். మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క చీకటి మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవును. பரலோகம் போக வேண்டும் என்று விரும்புகிறவர் உங்கள் கரங்களை உயர்த்தி காட்டுங்கள். పరలోకంకు వెళ్ళవలనే ఆశ కలిగిన వారు దయచేసి మీ యొక్క చేతులను ఎత్తండి. హల్లెలూయా. எனக்கு கூட ரொம்ப ஆசை. నాకు కూడా చాలా ఆశ. అమెరికా పోగ வேண்டும் என்ற ஆசையும் இருக்கிறது. అమెరికాకు వెళ్ళవలనే ఆశ ఉన్నది. లండన్ పోகணும்னு ఆశ இருக்கிறது. ఆ యొక్క లండన్కి వెళ్ళవలనే ఆశ ఉన్నది. ఛాన్స్ கிடைச்சா జపాన్ కూడా పోయిட்டு வரலாம்னு நினைக்கிறேன். ఆ యొక్క సమయము చిక్కినట్లయితే జపాన్కు కూడా వెళ్ళవలనే ఆశ ఉన్నది. ஆனா இதெல்லாவற்றையும் விட ఇదంతే కూడా దీనంతటి కంటే பரலோகம் போக வேண்டும் என்பதுதான் எனக்கு பெரிய ஆசையாக இருக்கிறது. పరలోకమునకు వెళ్ళవలని నాకు గొప్ప ఆశ ఉన్నది. பரலோகத்துக்கு போறதுக்கு எல்லாருக்குமே ஆசைதான். పరలోకమునకు వెళ్ళవలని అందరికీ కూడా ఆశ ఉన్నది. இப்ப நீங்க எல்லாரும் ஹல்லேலூயா சொன்னீர்கள். మీరందరూ కూడా హల్లెలూయా చెప్పి ఉన్నారు. பரலோகம் போக வேண்டும். పరలోకమునకు వెళ్ళవలెను. సరే, அதுக்கு ஏதாவது ரீசன் சொல்ல முடியுமா? దానికి ఏదైనా మీరు ఆ యొక్క రీజన్ చెప్పగలరా? பரலோகம் போறதுக்கு ஆசையா இருக்கு, కారణం சொல்லுவீங்களா? పరలోకమునకు వెళ్ళవలనే ఆశ ఉన్నది, దానికి తగిన కారణం ఎవరైనా చెప్పగలరా? చెప్పండి బాయ్స్, చెప్పండి. ఎందుకు పరలోకం పోవాలని ఆశ? చెప్పండి. లేచి చెప్తారా? పరలోకం పోవాలని ఆశ ఉంది కదా? హల్లెలూయా చెప్పండి. ఈ హల్లెలూయా ఎందుకు చెప్పారు? పరలోకం పోవాలని ఆశ. సరే, దానికి ఒక కారణం, రీజన్ చెప్పగలరా? పరలోకం వెళ్ళడానికి నేను ఆశపడుతున్నాను, దానికి కారణం చెప్పగలరా? చెప్పండి, మీరు చెప్పండి. గర్ల్స్ చెప్పండి, అమ్మాయిలు చెప్పండి. ఫస్ట్ అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. ముఖముఖమాగా நாம் தேவனை பார்க்க போகிறோம். ముఖాముఖిగా మనము దేవునిని చూడబోచున్నాము. நேருக்கு நேராக நாம் தெய்வத்தை பார்க்க போகிறோம். మనము నేరుగా మనకి దేవునిని చూడబోచున్నాము. அவர்
அழகா இருக்கிறார். ఆయన మిక్కిలి రమ్యముగా ఉన్నారు. அவர் மகிமையா இருக்கிறார். ఆయన మహిమగా ఉన్నారు. அவர் அன்பா இருக்கிறார். ఆయన ప్రేమగా ఉన్నారు. ஓ, அந்த தேவனை பார்க்கிறது, அவரோட பேசுகிறது, அவரோட நடக்கிறது, அது ஒரு அருமையான அனுபవం. దేవునిని చూడుట, దేవునితో మాట్లాడుట, దేవునితో వెళ్ళుట, అది మిక్కిలి రమ్యముగాను మహిమకరముగాను ఉంటున్నది. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. இரண்டாவது காரணம் சொல்ல முடியுமா? రెండవ కారణము చెప్పగలరా? ஃபர்ஸ்ட் ரீசன், காட் அங்க இருக்கிறார். మొదటి కారణము దేవుడు అక్కడ ఉంటున్నారు. அதனால நான் பரலோகம் போக ஆசைப்படுகிறேன். దాని నిమిత్తం మనం పరలోకమునకు వెళ్ళవాలని ఆశపడుచున్నాము. సెకండ్ రీజన్ சொல்ல முடியுமா? రెండవ కారణము చెప్పగలరా? మీరందరూ సండే స్కూల్ పిల్లలు కదా, మీరందరూ సండే స్కూల్ పిల్లలు. మీకు బైబిల్ తెలుసు, పరలోకం తెలుసు, మీకు యేసయ్య తెలుసు, అన్నీ తెలుసు. చెప్పండి, చెప్పండి. సెకండ్ రీజన్ சொல்ல முடியுமா? రెండవ కారణము మీరు చెప్పగలరా? పిల్లలు లేచి వెళ్తున్నారు చూడండి. టీచర్స్ పిల్లలు లేచి వెళ్తున్నారు. కంట్రోల్ చేయాలి, టీచర్స్ కంట్రోల్ చేయాలి, పిల్లల్ని కంట్రోల్ చేయాలి. అక్కడక్కడ తిరగకూడదు పిల్లలు. రెండవ రీజన్ చెప్పగలరా? చెప్తారా? నేనే చెప్తాను. అక్కడ పరిశుద్ధులు ఉన్నారు. అక్కడ ఎవరు ఉన్నారు? పరిశుద్ధులు అంటే ఎవరు? పరిశుద్ధులు అంటే ఎవరు చెప్పండి. ఈ పరిశుద్ధులు ఒక్క పేరు చెప్పండి. పరిశుద్ధులు ఒక్క పేరు చెప్పండి. తెలీదా? ఒక్క పరిశుద్ధులు కూడా తెలీదా మీకు? పరిశుద్ధులందరూ ఎక్కడ ఉన్నారు? పరిశుద్ధులందరూ ఎక్కడ ఉన్నారు? పరలోకంలో ఉన్నారు. పరిశుద్ధుల పేరు చెప్పరా? చెప్పండి, ఒక్క పేరు చెప్పండి. అర్థం కాల. అబ్రహాం ఉన్నారు, దావీదు ఉన్నారు, దానియేలు ఉన్నారు, యెషయా ఉన్నారు, ఇర్మియా ఉన్నారు, హెజ్కేలు ఉన్నారు, நோவாக ఉన్నారు. இவர்களெல்லாம் பழைய ஏற்பாட்டு பரிசுத்தவான்கள். వీళ్ళందరూ కూడా పాత నిబంధన పరిశుద్ధులు. புதிய ஏற்பாட்டு பரிசுத்தவான்கள் பேர் சொல்லுங்க. నూతన నిబంధన పరిశుద్ధుల యొక్క పేర్లు చెప్పండి. పేతురు, యాకోబు, జాన్, యోహాను, తిమోతి, పౌలు. మెయిన్ పేరు మిస్ అయిపోయింది. నూతన புதிய ஏற்பாட்டு பரிசுத்தவான்களே விசேஷமானவர் யாரு? నూతన నిబంధన పరిశుద్ధుల విశేషమైన వారు ఎవరు? పౌలు. அப்போஸ்தலனாகிய பவுல், అపోస్తలుడైన పౌలు. இவங்க பரிசுத்தவான்கள் எல்லாரையும் நான் பார்க்க போகிறோம். ఇటువంటి పరిశుద్ధులందరినీ కూడా మనం చూడబోచున్నాము. இங்கே சென்ட்ரல் பாஸ்டரா இருந்து மரித்தவர்கள் எல்லாரையும் பார்க்க போகிறோம். ఇక్కడ సెంట్రల్ పాస్టర్ గా ఉండి మరణించిన వారందరినీ చూడబోచున్నాము. పాస్టర్ కేకే జార్జ్, పాస్టర్ కేకే జార్జ్ గారిని, పాస్టర్ ఎంజే మాథ్యూ, పాస్టర్ ఎంజే మాథ్యూ, పాస్టర్ కేసీ వర్గీస్, పాస్టర్ కేసీ వర్గీస్, ఇంకా పాస్టర్ అరుల్ దాస్ గారు, పాస్టర్ అరుల్ దాస్, తర్వాత పాస్టర్ జాయ్ థామస్ గారు, చాలామంది. మీరు పుట్టక ముందే ఎంతోమంది సేవ చేసి వెళ్ళిపోయారు. మీరు పుట్టక ముందే ఎంతోమంది పరిశుద్ధులు ఈ ఆంధ్రాలో, ఈ విజయవాడలో సేవ చేసి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ஒரு நாள் நான் அப்படி யோசித்து கொண்டே இருந்தேன். మనం ఒక దినము దాన్ని ఆలోచించునే ఉండేదము. నేను ఒక రోజు ఇలాగా ఆలోచించే ఉన్నాను. నేను ఒక రోజు దీని అంతా కూడా ఇలాగా ఆలోచించునే ఉన్నాను. పరలోకத்தில் போனா அங்க இயேசுவை பார்க்கலாம்.
పరలోకమునకు వెళ్తే అక్కడ యేసుని చూచెదము. பரலோகத்திலே போனால் பரிசுத்தவான்களை பார்க்கலாம். పరలోకమునకు వెళ్తే అక్కడ పరిశుద్ధులను చూచెదము. அவங்க எல்லாரையும் பார்த்து அவங்களோட சேர்ந்து ఆరాధిக்கிறது துதிக்கிறது எவ்வளவு மகிமையான ஒரு అనుభవం. అక్కడికి వెళ్ళి వారిని అందరినీ చూచి వారితో చేరి దేవుని స్తుతించి దేవుని ఆరాధించడం ఎంతో మహిమకరముగా ఉంటున్నది. அவங்களோட பாட்டு பாடுறது எவ்வளவு சந்தோஷம். వారితో పాటలు పాడుట ఎంతో సంతోషము. அவங்களோட சேர்ந்து தேவனை ஆராதிக்கிறது எவ்வளவு சந்தோஷம். వారితో చేరి దేవుని ఆరాధించడం ఎంతో సంతోషము. సరే, థర్డ్ రీజన్ சொல்ல முடியுமா? మూడవ కారణం చెప్పగలరా? நான் பரலோகம் செல்ல ఆశపడుகிறேன். నేను పరలోకమునకు వెళ్ళవాలని ఆశపడుచున్నాను. అదే పిల్లలు చెప్పారు డైరెక్ట్గా చెప్పలా, ఇండైరెక్ట్గా చెప్పారు. అక్కడ అంగే మరణం இல்லை, అక్కడ మరణము లేదు. అదే அவங்க என்ன சொன்னாங்க, యుగా యుగములుగా యేసుతో ఉంటామన్నారు. యుగా యుగములో యేసుతో ఉండేదము. மூணாவது ரீசன், పరలోకத்துக்கு போக நான் விரும்புகிறதுக்கு மூணாவது ரீசன் என்ன தெரியுமா? పరలోకమునకు వెళ్ళుటకు మనము ఆ యొక్క వాంఛించిన మూడవ కారణం ఏమిటో తెలుసా? అంగే ఎన్న ఇల్లై, అక్కడ ఏమీ లేదు. అందరు చెప్పండి, బాయ్స్ అందరు చెప్పండి, మరణం లేదు. అంగే ఎల్లారు இருக்கிறாరు, అక్కడ అందరూ కూడా ఉంటున్నారు. అమ్మ இருக்கிறாங்க, తల్లి గారు ఉన్నారు, அப்பா இருக்கிறாங்க, తండ్రి ఉన్నారు, అన్న అங்க இருக்கிறாங்க, అన్న అక్కడ ఉంటారు, தம்பி அங்க இருக்கிறாங்க, తమ్ముడు అక్కడ ఉంటారు, అక్క அங்க இருக்கிறாங்க, అక్క అక్కడ ఉంటారు, தங்கச்சி அங்க இருக்கிறாங்க, అక్కడ చెల్లి ఉంటారు. எல்லாரும் அங்கே உயிரோடு இருக்கிறார்கள். అక్కడ అందరూ కూడా సజీవులుగా ఉండేదారు. அங்கே மரணம் இல்லை, అక్కడ మరణము లేదు. ఆనబడినాల్ పరలోకం పోవడానికి నేను విరుంబుகிறேன். అందుచేత నిన్ను పరలోకమునకు వెళ్ళవాలని వాంఛించుచున్నాను. వ్యాధి అంగే இல்லை, వ్యాధి అక్కడ లేదు. పిశాచం అంగే இல்லை, అక్కడ సాతాను లేదు. పసి అంగే இல்லை, అక్కడ ఆకలి లేదు. అంగే తాగం இல்லை, అక్కడ దాహం లేదు. అంగే వెయిల్ இல்லை, అక్కడ ఎండ లేదు. పరలోకం ఎவ்வளவு అழகான ஒரு இடம் தெரியுமா? పరలోకము ఎంత రమ్యమైన స్థలమో తెలియనా? మగిழ்ச்சி మగిழ்ச்சி మగిழ்ச்சி. అక్కడ ఎల్లప్పుడూ కూడా సంతోషము సంతోషము సంతోషమే. సంతోషం కురియవే కురియాదు. అక్కడ సంతోషం ఎంత మాత్రము కూడా తక్కువ చేయబడదు. పుదియ 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 అనుభవங்கள் அங்கே இருக்கும். అక్కడ నూతనమైన అనుభవాలు అక్కడ ఉండును. బైబిల్లో ఒక వచనం இருக்கிறது. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం ఉన్నది. మాదం దోறும் புது కనిகளை கொடுக்கும். ఆ యొక్క సంవత్సరం అంతా కూడా నూతన ఫలములు ఇచ్చే దినము. సంవత్సరం అంతా కాదు, నెలకి 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 కొత్త కొత్త ఫలం ఇచ్చే వృక్షం ఉన్నాయి. ఆ యొక్క నెల కూడా ఫలములు ఇచ్చే వృక్షములు కలవు. ఆ వాక్యం చదవండి, ప్రకటన 22:2 రెవల్యూషన్ ప్రకటన ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయుచు ఆ వృక్షము యొక్క ఆకులు జనులను స్వస్థపరచుటకై వినియోగించును. మాదం తోறும் పుదియ కనిகளை కొడుకు. ఆ యొక్క మాసము కూడా నూతన ఫలములు అది అనుగ్రహించును. ఏం పండు? అది ఎటువంటి పండు? బాయ్ చెప్పండి. పరలోకంలో ఉన్న ఆ పండు పేరేంటి? యాపిల్, పొమోగ్రానట్, జామ్ పండు, ఏం పండు? మ్యాంగో, జాక్ ఫ్రూట్, గర్బూజా. మాదందోறும் புதிய கனிகளை அது கொடுக்கும். అది నెలకు కూడా నూతన ఫలములు అది ఇచ్చును. ఆండవరుடைய నామத்திற்கு మహిమ ఉండాగట్టు. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. ఇదండి అర్థం என்ன தெரியுமா? దీని యొక్క అర్థం ఏమిటో తెలుసునా? புது புது கனிகளை கொடுக்கும் என்றால் అర్థం என்ன தெரியுமா? ఆ యొక్క నూతన ఫలములు అనుగ్రహించినంటే దాని యొక్క అర్థం ఏమిటో తెలుసునా? புதிய புதிய அனுபவங்கள் நமக்கு கிடைக்கும்.
నూతనమైన అనుభవములు మనకు దొరుకును. இன்னொரு வார்த்தையில சொன்னால், ఇంకొక మార్గం ఆ యొక్క మాటలో చెప్పినట్లయితే, పరలోకం బోర్ అడికాదు. ఆ యొక్క పరలోకం మనం ఎంత మాత్రం కూడా బోర్ కొట్టదు. బోర్ అడిగదు పాస్టర్ అని சொல்றாங்க, ஒரு హల్లెలూయా சொல்லுங்க. మాకు బోర్ కొడుతుందని పాస్టర్ గారు అని చెప్తున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందరు రెండు చెయ్యి ఎత్తి హల్లెలూయా చెప్పండి. రెండు చెయ్యి ఎత్తి ఒక్కసారి కూడా హల్లెలూయా చెప్పండి. కేరళలో మూనార్ என்ற ஒரு இடம் இருக்கிறது. కేరళలో మూనార్ అనే ఒక స్థలం ఉన్నది. நான் பல கன்வென்ஷனுக்கு போயிருக்கிறேன். నేను అక్కడ పలు కన్వెన్షన్లకు వెళ్ళి ఉన్నాను. தமிழ்நாட்டிலே குன்னூர் என்ற ஒரு இடம் இருக்கிறது. తమిళనాడులో కున్నూరు అనే ఒక స్థలం ఉన్నది. ஊட்டி என்று சொல்லுவார்கள். ఊటీ అని చెప్పెదరు. தமிழ்நாட்டில் இன்னொரு இடத்துல கொடைக்கானல் என்ற ஒரு இடம் இருக்கிறது. తమిళనాడులో ఇంకొక స్థలంలో కొడైకెనాల్ అనే ఒక స్థలం ఉన్నది. கொடைக்கானல் அங்கே நமக்கு ஒரு சபை இருக்கிறது. కొడైకెనాల్లో అక్కడ సంఘం ఉన్నది. ஒரு நாள் ஆராதனை நடத்தி கொண்டே இருந்தேன். ఒక దినము ఆరాధన జరుగుతూనే ఉన్నది. 9 மணிக்கு ஆராதனை, 9 గంటలకు ఆరాధన. బాయ్స్ ఇక్కడ చూడాలి, అందరు నన్ను చూడాలి. கொடைக்கானல்ல அங்கே ஒரு பைத்தம் இருக்கிறது. కొడైకెనాల్లో అక్కడ ఒక ఫైతం ఉన్నది. மலைக்கு மேலே போய்விட்டு అది ఆ యొక్క కొండ పై భాగంలో ఉన్నది. ஆராதனை தொடங்கி விட்டது. ఆరాధన జరుగుచున్నది. வெயில் அடிக்கிறது. ఆ యొక్క ఎండ కొట్టుచున్నది. பாட்டு பாடினோம், పాట పాడుచున్నాము, ஆவியில் நிறைந்தோம், ఆత్మలో నింపబడుచున్నాము. பிரசங்கத்துக்கு எழும்பி நின்றே ప్రసంగములకు లేచి నిలబడి ఉన్నాము. மேகம் உள்ளே வந்தது. ఆ యొక్క మేఘము లోనకు వచ్చి ఉన్నది. சூரியன் காணும், సూర్యుడు కనబడలేదు. அப்படியே எல்லா சூழ்நிலையும் மாறிடுச்சு. ఆ రీతిగా ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా మార్చివేయబడి ఉన్నవి. அந்த இடம் ஃபுல்லா மிஸ்ட். ఆ యొక్క స్థలం అంతా కూడా మంచుతో కప్పబడి ఉన్నది. அப்படியே ஹாலுக்குள்ளே வந்துவிட்டது. ఆ రీతిగానే హాలులోకి ఆ రీతిగా వచ్చి ఉన్నది. இப்படி ஊட்டி போனால், கொடைக்கானல் போனால், மூணார் போனால் ஒரு வாரம் இருக்கலாம். ఆ యొక్క ఊటీకి కొడైకెనాల్కి మున్నార్కు ఒక వారం ఉండి ఉన్నాను. వెళ్తే ఒక్క నెల ఉండొచ్చు. అక్కడికి వెళ్తే ఒక నెల ఉండవచ్చును. జాలీగా ఉంటుంది, అక్కడ చాలా సంతోషంగా ఉంటుంది. తర్వాత ఏమవుతుందో తెలుసా, ఎప్పుడు కిందకి పోవాలి, చలి ఎక్కువ ఉంటుంది, చలి ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు కిందకి వెళ్ళాలని అనిపిస్తుంది. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవునికి నామకు మహిమ కలుగును గాక. அங்கேயே தங்கி ஊழியம் செய்கிறவர் இருக்கிறார். అక్కడే ఉండి సేవ చేయవారు కలరు. அங்கேயே இருக்கிற விசுவாசிகள், வேலை செய்கிற விசுவாசிகள் இருக்கிறார். అక్కడే ఉండి పనిచేయ విశ్వాసులు ఉన్నారు. పరలోకத்திலே బోర్ అడిக்கவே అడికాது. పరలోకంలో మనకు ఎంత మాత్రం కూడా బోర్ కొట్టదు. అదన్ పుదు కనిగల్, అదే నూతనమైన ఫలములు. ஒரு நாள் அது மூணார் மாதிரி இருக்கும், ఒక దినం అది మున్నార్ లాగా ఉండును. ஒரு நாள் அது ஊட்டி மாதிரி இருக்கும், ఒక దినం అది ఊటీ వలె ఉండును. ஒரு நாள் அது மும்பை மாதிரி இருக்கும், ఒక దినం అది ముంబై వలె ఉండును. ஒரு நாள் அது டெல்லி மாதிரி இருக்கும், ఒక దినం అది ఢిల్లీ వలె ఉండును. ஒரு நாள் அது நியூயார்க் மாதிரி இருக்கும், ఒక దినం అది న్యూయార్క్ వలె ఉండును. ஒரு நாள் அது டோக்கியோ மாதிரி இருக்கும், ఒక దినం అది టోక్యో వలె ఉండును. బోర్ అడికుమా? బోర్ కొట్టునా? అక్కడ బోర్ అడికుమా? అక్కడ బోర్ కొడుతుందా మనకి? புதிய புதிய అనుభవங்கள், புதிய புதிய சூழ்நிலைகள் పరలోకத்திலே நாம் காண்போம். కొత్త కొత్త అనుభవములు, కొత్త కొత్త పరిస్థితుల్లో ఆ యొక్క పరలోకములో మనం చూచెదము. ஆனபடினால் சந்தோஷம் அதிகமாகும். మరొకసారి ఆ యొక్క సంతోషం అధికమవును. அந்த சந்தோஷம் பெருகிக் கொண்டே இருக்கும். ఆ యొక్క సంతోషము పెరుగుచునే ఉండును. ஆனபடினால் పరలోకத்துக்கு செல்வதற்கு இந்த சண்டே ஸ்கூல் நமக்கு உதவி செய்கிறது. అందుచేత ఆ యొక్క పరలోకమునకు వెళ్ళుటకు ఈ యొక్క సండే స్కూల్ మనకు సహాయం చేయుచున్నది. వేద వచనத்தை వాసియంగల్, దేవుని యొక్క వేద వాక్యమును చదవవలెను, జెబియంగల్, ప్రార్థించండి, యేసువై నేసియంగల్, యేసుని ప్రేమించండి. அப்படிப்பட்டவர்கள் பரலோகத்திலே காணப்படுவார்கள். అటువంటి వారు పరలోకములో కనబడతారు. ஒரு முறை கூட இந்த ஆங்கில பாட்டு பாடுவோமா? ఒకసారి మనం ఆ యొక్క ఆంగ్ల పాట పాడేద్దామా? Soon and very soon we are going to see the King. Soon and very soon we are going to see the King. Soon and very soon we are going to see the King. Hallelujah, hallelujah.
we are going to see the King. Hallelujah, hallelujah, we are going to see the King. తెలుగు కాలమే రాజాది రాజుని చూచెదా, కొంచెం కాలమే రాజాది రాజుని చూచెదా, కొంచెం కాలమే రాజాది రాజుని చూచెదా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజుని చూచెదా. హల్లెలూయా హల్లెలూయా రాజు రాజుని చూచెదా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజుని చూచెదా. హల్లెలూయా హల్లెలూయా రాజు రాజుని చూచెదా. ஹல்லேலூயா. சண்டே ஸ்கூல்ல படிக்கிற பிள்ளைகள் எல்லாரும் பரலோகத்தில் இருக்க வேண்டும். సండే స్కూల్లో చదువుతున్న పిల్లలందరూ కూడా పరలోకములో ఉండవలెను. సియోనిలో அவர்கள் இருக்க வேண்டும். సియోనులో ఉండవలెను. அவர்கள் புதிய எருசலேமில் இருக்க வேண்டும். వారు నూతన యెరూషలేములో ఉండవలెను. இயேசுவோடு அவர்கள் இருக்க வேண்டும். యేసుతో కూడా వారు ఉండవలెను. பரிசுத்தவான்களோடு கூட இருக்க வேண்டும். పరిశుద్ధులతో కూడా వారు ఉండవలెను. அந்த கிருபை எல்லாருக்கும் தரும்படியாய் கரங்களை உயர்த்தி ஸ்தோத்திரம் பண்ணுங்கள். ఆ యొక్క కృప దేవుడు అందరికి అనుగ్రహించాలన చేతులెత్తి దేవునికి స్తోత్రించదము. நமக்கு இந்த சண்டே ஸ்கூல் பாடங்களை சொல்லிக் கொடுக்கிற டீச்சர்ஸ் எல்லாம் ஆசீர்வதிக்க வேண்டும். మనకు ఈ యొక్క సండే స్కూల్ పాఠములన్నీ చెప్పుచున్న సండే స్కూల్ టీచర్ను దేవుడు ఆశీర్వదించవలెను. రెండు కరంகளை ఉయర్த்தி அவர்களை ஆசீர்வதிக்க முடியாது ஸ்தோத்திரம் பண்ணுங்கள். రెండు చేతులెత్తి దేవుడు వారిని ఆశీర్వదించాలన దేవునికి స్తోత్రించదము. தேவன் நமக்கு கொடுத்திருக்கிற హెచ్ఎంకాக అసిస్టెంట్ హెచ్ఎంకాக స్తోత్రం பண்ணுங்கள். దేవుడు మనకు అనుగ్రహించిన హెచ్ఎం గారి కొరకు అసిస్టెంట్ హెచ్ఎం గారి కొరకు దేవునికి స్తోత్రించదము. హల్లెలూయా 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 హల్లెలూయా. நம்முடைய சூப்பர்வைசர் வந்திருக்கிறார். మనకు సూపర్వైజర్ గారు వచ్చి ఉన్నారు. కృష్ణలంక పేరేంటి? ஆனந்த் பிரதர் గారు இந்த ஊழியத்திற்காக வந்து சூப்பர்வைசன் பண்ணும்படியாக தேவன் அவரை நமக்கு தந்திருக்கிறார். ఈ యొక్క సేవ నిమిత్తము సూపర్వైజర్ చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. அவர் கிருஷ்ணாலங்கா சபையிலிருந்து வருகிறார். కృష్ణలంక సంఘం నుండి వచ్చి ఉన్నారు. அவரை இந்த ஊழியத்துக்காக அபிஷேகம் பண்ணும்படியாக ஸ்தோத்திரம் பண்ணுங்கள். ఆయన యొక్క సేవ నిమిత్తం అభిషేకం ఇచ్చిండగా దేవునికి స్తోత్రించదము. స్తోత్ర 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 స్తోత్ర. நம்முடைய సెక్రటరీ ஐயா வந்திருக்கிறார். మన యొక్క సెక్రటరీ గారు వచ్చి ఉన్నారు. సెక్రటరీ గారి పేరు తెలుసా? తెలుసా? జక్రయ్య అయ్యగారు. చెప్పండి. జక్రయ్య అయ్యగారు அவர் செக்ரட்டரியாக ஆண்டவர் நமக்கு தந்திருக்கிறார். ఆయన మనకు సెక్రటరీగా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. అసిస్టెంట్ సెక్రటరీ இருக்கிறார். అసిస్టెంట్ సెక్రటరీ గారు ఉన్నారు. அவர் వైజాగ్లో இருக்கிறார். ఆయన వైజాగ్ లో ఉండి ఉన్నారు. அவர்களை ஆசீர்வதிக்க வேண்டும். ఆయనను ఆశీర్వదించవలెను. இந்த ஊழியத்திற்காக அவர்களை ஆசீர்வதிக்க முடியாது స్తోత్రం பண்ணுங்கள். ఆ యొక్క సేవ నిమిత్తం దేవుడు ఆశీర్వదించాలని దేవునికి స్తోత్రించదము. ஊழியத்தை குறித்து பிள்ளைகள் அழகாக பேசினார்கள். பல காரியங்களை செய்து காட்டினார்கள். ఆ యొక్క సేవ నిమిత్తం పిల్లలు చక్కగా మాట్లాడి ఉన్నారు. చక్కటి ఆ యొక్క వాక్యమును అందించి ఉన్నారు. బాయ్స్ எல்லாம் சேர் போட்டு உட்கார்ந்தார்கள். ఆ యొక్క బాయ్స్ అందరు కూడా చక్కగా చైర్లో కూర్చుని ఉన్నారు. அவங்க எதுக்காக சேர் போட்டு உட்கார்ந்தாங்க தெரியுமா? వారు ఎందు నిమిత్తము చైర్ తీసుకుని వచ్చి కూర్చున్నారు తెలుసునా? ஊழியக்காரர்கள் தான் விசேஷமானவர்கள் என்று சொன்னார்கள். వారు సేవకుల కంటే విశేషమైన వారని వారు చెప్పి ఉన్నారు.
కాదు, సేవకులే అందరికంటే విశేషమైన వాడు అని చెప్పారు. సేవకులే అందరికంటే విశేషమైన వారని వారు చెప్పి ఉన్నారు. ఇంజనీర్ కన్నా, ఇంజనీర్ కంటేను, డాక్టర్ కన్నా, డాక్టర్ కంటేను, ఇంకా బిజినెస్ మ్యాన్ కన్నా, బిజినెస్ మ్యాన్ కంటేను, ఇంకా ఆర్కిటెక్ట్ కన్నా, ఆర్కిటెక్ట్ కంటేను, ఇంకా బాస్ వచ్చారు, చివరిగా బాస్ వచ్చారు. అందరికన్నా ఎవరు గొప్పవారు? సేవకులు. వాళ్ళందరినీ దేవుడు సేవకు తీసుకుని రావాలి. చేతులెత్తి స్తోత్రించదము. ఆమేన్. విజయవాడ సెంటర్లో పెద్ద సంఘం ఎక్కడ ఉంది తెలుసా? విజయవాడ సెంటర్లో పెద్ద సంఘం ఎక్కడ ఉంది తెలుసా? ఎక్కడ ఉంది? పేరు గొప్ప, పేరు గొప్ప, తర్వాత నేను చెప్పను. ఒక్కరు కూడా సేవకు రావట్లేదు. ఒక్కరు కూడా సేవకు రావట్లేదు. అందరూ పెళ్లి చేసుకుంటారు, అందరూ యుఎస్కి వెళ్తారు, అమెరికా వెళ్తారు, డాక్టర్గా చదువుతారు. ఈ మన విజయవాడలో పెద్ద సంఘం, విజయవాడ సెంటర్లో పెద్ద సంఘం ఎక్కడ ఉంది చెప్పండి? అక్కడి నుంచి ఎవరు రావాలి? డాక్టర్స్ రావాలి, లాయర్స్ రావాలి, ఇంజనీర్ రావాలి, అందరూ కావాలి. ఇంకా ఎవరు కావాలి? పాస్టర్స్ కావాలి, పెద్దక్క కావాలి, సింగర్ అక్క కావాలి, సేవకులు కావాలి. ఈ పెద్ద సంఘం నుంచి చాలామంది సేవకులు దేవుడు లేపినట్లుగా స్తోత్రించదము. ఇక అందరికి ప్రైస్ ఉంది. ప్రైస్ నాకు వద్దని చెప్పిన వాళ్ళు అలే చెప్పండి. అందరికి కావాలి. సరే, ఇచ్చేస్తాం. ఈ ప్రైస్ మీకు ఇచ్చేస్తాం, మాకొద్దు. ఈ ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ కూడా దేవుడు ఆశీర్వదించాలి. స్తోత్రించదము. అన్నిటికన్నా ఏముంది? చివరిగా ఏముంది? ఏముంది? అందరికీ చివరిగా, అన్నిటికీ చివరిగా ఏముంది? భోజనాలా? ఏం భోజనాలు? పాస్టర్ ఏం భోజనాలు? చికెన్ బిర్యానీ ఉంది. అది లాస్ట్ ప్రోగ్రాం. అందరూ ఈ విందులో పాల్గొనాలి. దేవుడు మనకి ఇచ్చిన ఈ రమ్యమైన విందు కొరకు స్తోత్రించదము. సండే స్కూల్ సేవలో ఉజ్జీవం కావాలి. స్తోత్రించదము. మన ప్రయాసములని వందల కొలదిగా, వేల కొలదిగా, కోట్ల కొలదిగా దేవుడు ఆశీర్వదించాలి. స్తోత్రించదము. ప్రాణాత్మ శరీరం తండ్రి కుమార పరిశుద్ధాత్మ చేతిలో సమర్పించుకొని స్తోత్రించదము. ప్రార్థించదు. గొప్పదేవుడా, పరిశుద్ధ నామానికి కృతజ్ఞత స్తుతి స్తోత్రమయ్యా. మా సేవను ప్రేమించి ఇటువంటి సండే స్కూల్ సేవ ఇచ్చినందుకు స్తోత్రం ప్రభా. ఈ సేవ చేయటానికి టీచర్స్, హెడ్ మాస్టర్, సెక్యూరిటీ అందరూ ఇచ్చినందుకు స్తోత్రం ప్రభా. ఈ దిన అందరూ సమగూడి ప్రభా, యానివర్సరీ చక్కగా ప్రభా మేము చేయటానికి ఇచ్చిన కృప కొరకై స్తోత్రం. పిల్లలకు అందరికి ఇచ్చిన ఉత్సాహం, వాంచగలిగిన మనసు కొరకై స్తోత్రం. ప్రోగ్రాం అన్నీ ఆశీర్వచన స్తోత్రం. పిల్లలకి ఇచ్చిన కృప కొరకై స్తోత్రం ప్రభా.
ఇంకనూ ఈ సేవను ఆశీర్వదించండి ప్రభా. స్తోత్రం. పాస్టర్ గారు మా మధ్యలో తీసుకొచ్చి ఇటువంటి ప్రోగ్రాం నడిపించిన కృప కొరకై స్తోత్రం. ఆరంభం నుండి ముగింపురకి మీరు భావించి నడిపించిన స్తోత్రం. టీచర్స్ పిల్లలకి అందరి కొరకై స్తోత్రం ప్రభా. ఇంకనూ ఈ సండే స్కూల్ సేవలో గొప్ప ఉజ్జీవం కలగాలి ప్రభా. టీచర్స్ పిల్లలు అందరం కలిసి పరలోకం వెళ్ళాలి. అక్కడ మా దేవుడు ఉన్నారు, అక్కడ పరిశుద్ధులు ఉన్నారు. అక్కడ మా ముందుకు వెళ్ళిన ప్రభా మా ఎంతో పితృలు, పాత నిబంధన పరిశుద్ధులు, కొత్త నిబంధన పరిశుద్ధులు మా ప్రభా అయ్యా ఎంతో తెలిసిన పరిశుద్ధులు అందరూ ఉన్నారయ్యా. స్తోత్రం. మరి అందరం చూడటానికి అందరితో యుగాయుగములు నిత్యముగా ప్రభా మీతో కూడా ఉండి ఒక మంచి భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఇంకనూ ఈ నిరీక్షణతో ఈ సేవను చేయటానికి అందరి కృప దయచేయండి. ఇంకనూ సండే స్కూల్ సేవ ఆశీర్వదించండి. ఈ కూటాలను నడపడానికి ఇచ్చిన పాస్టర్ కొరకు స్తోత్రం ప్రభా. కృప కొరకు స్తోత్రం. ఇంకనూ ప్రేసుల కార్యాలని భారవగించి జయకరంగా నడిపించి మమ్మల్ని అందరూ మీరు ఆకడికి సిద్ధపరచమని యేసు ప్రభు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుకృష్ణ యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క సహవాసమును మనందరితో ప్రభుని రాకడ వరకు ఎల్లప్పుడూ తోడే ఉండును గాక. ఇంకొకసారి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ రెండు శబ్దాలు ఎక్కడ వినిపిస్తుంది తెలుసా? ఆమేన్ ఆమేన్ అంతా చెప్పండి. ఇంకొకసారి హల్లెలూయా చెప్పండి. ఇది రెండు శబ్దం ఎక్కడ వినిపిస్తుంది తెలుసా? ఈ రెండు మాట అప్పుడప్పుడు దూతులు ఆమేన్ అంటారు, హల్లెలూయా అంటారు, పరిశుద్ధులు ఆమేన్ అంటారు. అందరూ కలిసి పాత నిబంధన పరిశుద్ధులు, నూతన నిబంధన పరిశుద్ధులు అందరూ కలిసి దేవుని పొగడే మాట ఇది. ఆమేన్ హల్లెలూయా. ఒక్కసారి కూడా ఆమేన్ చెప్పండి. ఒక్కసారి కూడా హల్లెలూయా చెప్పండి.